ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ, ఇందాక జరిగిన గొడవ గురించా? అవును. అసలు అక్షిత అలా ఎలా మాట్లాడుతుంది? మాట్లాడుతుంది మరి. మీరు మాట్లాడట్లేదా? నన్ను చూసి లావుగా ఉన్నావు, నేనంటే ఇష్టం లేదు అని. అలాగే తను కూడా. హే, నీకు మా తమ్ముడికి పోలిక? ఏ లేదా అయితే? ఇద్దరం ఒకలాగా లావుగానే ఉంటాం కదా. నేను లావుగా ఉండడం మీకిష్టం లేదు, అలాగే చంటి లావుగా ఉండడం అక్షితకు నచ్చట్లేదు. అంత నచ్చనప్పుడు పెళ్లి చేసుకోకూడదు కదా. ఆహా, మరి మీరెందుకు చేసుకున్నారు? దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. సర్లేండి. ఎలాగైనా చంటి విషయంలో అక్షితకున్న నెగటివ్ ఫీలింగ్ తీసేసి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అవును, వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ఏదో ఒకటి చేస్తేనే బెటర్. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటది? వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలంటే ఫస్ట్ మనమిద్దరం దగ్గర అవ్వాలి. అక్షిత, ఈ పల్లవి మీ ఇద్దరిని దగ్గర చేయాలని మాట్లాడుతుందా, లేకపోతే ఇది అడ్డు పెట్టుకుని చరణ్తో తను దగ్గరైపోవడానికి మాట్లాడుతుందా? ఆ రెండోదే తెలియట్లే, దొంగ మొహంది. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, పెద్దవాళ్ళుగా రే మీరిద్దరూ గొడవ పడకూడదురా, భార్య భర్తలన్న తర్వాత ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు పెద్దగా ఒక డైలాగ్ చెప్పారనుకోండి, ఆహా మరి మీరెందుకు కలిసి లేరు అని చంటి ఒక మాట అంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? అందుకే ముందు మనమిద్దరం ఒకటయ్యి అన్యోన్య దంపతులుగా ఉంటే. నువ్వు ఇలా సాగ తీసుకుంటూ నాతో జాయిన్ అయిపోవాలనుకుంటే లాగిపెట్టి ఒక్కటిచ్చాను అనుకో. నేను చెప్తుంది మీ తమ్ముడు జీవితం బాగుండాలనే కదా. మా తమ్ముడి కోసం ఏమైనా చేస్తాను, కానీ నీతో మాత్రం కలవడం జరగదు. ఎందుకు? నేనంటే ఇష్టం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే ఇంత కూడా ప్రేమ లేదా? ఇంత కాదు కదా, అనువంత కూడా ప్రేమ లేదు. నువ్వేదో బొంగమూతి పెట్టుకుంటే బ్రతిమిలాడే టైప్ కాదు నేను. నాకు తెలుసులేండి, కట్టుకున్న దాన్ని ఏడిపించే టైప్ మీరు. సర్లేండి, నేనంటే ఇష్టం లేదంటున్నారు కదా, నా మీద ప్రేమ లేదంటున్నారు కదా, అప్పుడు నాకేం జరిగినా మీకు పర్వాలేదు కదా. నీకేం వద్దే, బుల్డోజర్కి నువ్వెదురెళ్ళినా బుల్డోజర్కే నష్టం, బుల్డోజర్ నీకెదురెళ్ళినా బుల్డోజర్కే నష్టం. అవునా? సరే, ఇప్పుడే నేను మంచం ఎక్కి కిందకు దూకుతాను. ఎందుకు? కింద పడ్డావంటే తల పగులుద్ది. పగిలితే పగలనివ్వండి, మీకెందుకు? నేను కూడా మీ ప్రేమలో మునుగున్నాను, దూకుతాను. దూకేస్తున్నా. ఏదో ఒకటేడు.